అప్పికొండ శ్రీ 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 సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. పెదగంట్యాడ మండలం జీవీఎంసీ 77వ వార్డులో గల శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం 3వ సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు విచ్చేసి వారి చేతుల మీదుగా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం పురాతనమైనదని, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువు తీరిందని వారన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ కానీ, హిందూజా కంపెనీ కానీ, ఎన్టీపీసీ నుంచి కానీ రిలీజ్ చేయించి వచ్చే సంవత్సరం కార్తీక మాసంకి సుందర వనంగా తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3వ సోమవారం అన్న సమారాధన చోడిపల్లి పరదేశమ్మ దంపతులు మరియు గరికిన రమణ నూకరత్నం దంపతులు, కోవిరి నరసింగరావు రేవతి దంపతులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కె పద్మావతి ఈవో, ఆలయ చైర్మన్ చోడిపల్లి పరదేశి, 77వ వార్డు జనసేన అధ్యక్షులు కాకిబాబు, 77వ వార్డు కార్పొరేటర్ బట్ట సూర్యకుమారి, పాల అచ్చిలినాయుడు, నక్క శ్రీను, కోవిరి నరసింగరావు, మంత్రి రవి, పోలవరపు అప్పారావు, గరికిన రమణ, గొర్లి వెంకీనాయుడు, వెంకట సరస్వతి, చోడిపల్లి గంగరాజు, చోడిపల్లి బంగారాజు, ముత్తి మహేష్, పాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ కార్తీక సోమవారం పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరం లాగే 3వ కార్తీక సోమవారం నేను ఉపవాసం ఉంటూ మా ఇంట్లో వ్రతం కూడా జరుగుతుంది. క్రమం తప్పకుండా 3వ సోమవారం నాడు అప్పికొండ శివాలయం రావటం నాకు ఆనవాయితీ. 100 సంవత్సరాలు పైబడిన టెంపుళ్ళు అతి తక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ అప్పికొండ శివాలయం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయం. స్వామి చాలా మహిమగల్ల స్వామి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. శివుడికి కోపం రాకూడదు, శివుడు 3వ కన్ను తెరవకూడదు. ఈ నెలంతా కూడా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి. మరి అలాంటి పవిత్రమైన నెల, పవిత్రమైన రోజున స్వామివారి దర్శనానికి నేను కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, మా మిత్రపక్షం తెలుగుదేశం బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరగాలి స్వామి అని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చినప్పుడల్లా చెప్తున్నాము అనుకుంటే కాదు. మేము వచ్చి 1 సంవత్సరం అయింది, సంవత్సరం 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే సంవత్సరం నేను ఈ శివాలయానికి కార్తీక మాసంలో వచ్చేసరికి ఈ శివాలయం డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు కానీ, ఎన్టీపీసీ నిధులు కానీ, హిందూజా కానీ ఏదన్నా కానీ భారీ ఎత్తున నిధులు సమీకరించి ఈ టెంపుల్ని దేదీప్యమానంగా చాలా ఘనంగా ఇక్కడ ఏం కావాలో ఈవో గారికి ఇప్పుడే ఆదేశించడం జరిగింది. రాసిస్తే అవన్నీ కూడా వచ్చే సంవత్సరం కార్తీక మాసం లోపు మనం చేయించుకుందామని కూడా తెలియజేస్తూ, ఆ స్వామి కృప, ఆ స్వామి దయ, ఆ స్వామి వారి కటాక్షం రాష్ట్ర ప్రజలకు, ఈ జిల్లా ప్రజలు, మరి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. మధురవాడకు ల్యాండ్ మార్క్ గా చంద్రపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 6 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న గంట. మధురవాడ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ అయ్యేలా చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అధునాతనమైన డిజైన్తో నిర్మించి 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆదేశించారు. 3,23,00,000 రూపాయల ప్రతిపాదించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధురవాడ ప్రజల చిరకాల వాంఛ అని, దురదృష్టవశాత్తు నేషనల్ హైవే, మెట్రో విభాగాల నుంచి అభ్యంతరాలు రావడంతో కొంత ఆలస్యమైందన్నారు. ఈ అభ్యంతరాల కారణంగానే స్వచ్ఛందంగా బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన యాడ్ ఏజెన్సీ యాజమాన్యం వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వల్ల
మెట్రో ప్రాజెక్ట్ డిజైన్కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరాన్ని వివరించి డిజైన్ మార్పునకు ఒప్పించానన్నారు. 4,000 మంది విద్యార్థులతో రాష్ట్రంలోని అతి పెద్దదైన చంద్రంపాలెం పాఠశాలకు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు దాటి వచ్చే ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు సామాన్యులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నమస్కారం. చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛిది. ఎన్నో ఏళ్లుగా మరి ఈ అత్యంత రద్దీ ప్రాంతమైన ఈ మధురవాడ కొళ్ళి ఈ చంద్రంపాలెంలో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని అనేక రకాల ప్రయత్నాలు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది. అయితే వివిధ కారణాలతోటి అది ఇప్పటిదాకా కూడా మెటీరియలైజ్ కాలేదు. మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల చంద్రంపాలెం హై స్కూల్. దాదాపు 4,000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలోనే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత కూడా ఉన్న విషయం మనకు తెలుసు. వందలాది మంది విద్యార్థులు మరి ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చే టైంలో అనేక సార్లు ఇబ్బందులకు గురి కావటం, అలాగే ప్రమాదాలకు గురి కావటం కూడా జరిగిన విషయం మన అందరికీ కూడా తెలుసు. విద్యార్థులతో పాటు కామన్ పబ్లిక్ కూడా అతి రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మరి రోడ్డు క్రాస్ చేయాలంటే మరి స్పీడ్కి వెళ్ళే వెహికల్స్ తప్పించుకుంటూ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎంత ఇదవుతుందో కూడా మనం చూసాం. దీనికి సంబంధించి గతంలో ప్రతిపాదన మనం పెట్టినప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళు ముందు అంగీకారం తెలపలేదు. ఆ తర్వాత మళ్ళీ మనం కావాలని మొత్తం అంగీకరింప చేసే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏదైతే విశాఖపట్నానికి వస్తున్న మెట్రో ఉందో మెట్రో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఈ లైన్లో మెట్రో వెళ్తుంది కాబట్టి ఆ హైట్ రిస్ట్రిక్షన్ వస్తుంది దీనికి, కాబట్టి మేము అనుమతి ఇవ్వమని చెప్పి మళ్ళీ దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా అంతకుముందు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు వాలంటరీగా ముందుకొచ్చి మేము ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా అటు నేషనల్ హైవేస్ కానీ ఇటు మెట్రోస్ కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేకపోవడంతో అది ఫైనల్గా మెటీరియలైజ్ కాలేదు. మొన్న ఎప్పుడైతే మెట్రో వాళ్ళు అబ్జెక్షన్ చేశారో మళ్ళీ నేను పర్సనల్గా మెట్రో ఎండీ గారు రామకృష్ణారెడ్డి గారు మంచి మిత్రులు నాకు, ఆయనతో మాట్లాడి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కావాలి, మీరు అవసరం వస్తే డిజైన్ కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కోరిన మీదకు ఎండీ గారు అంగీకరించి మళ్ళీ దాన్ని కొంచెం రివైజ్ చేసి నేను ప్లాన్ అప్రూవ్ చేస్తాను సార్ అని చెప్పని ఈ అప్రూవల్ చేయడంతో ఈరోజు దీన్ని మనం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అన్ని అడ్డంకులు కూడా తొలగి ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి సంబంధించి మరి కార్పొరేషన్ వాళ్ళు కూడా వెంటనే అనుమతి ఇచ్చి దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసి 6 నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను ఈ గారితో జెడ్సీ గారితో కూడా చెప్పాను. 6 నెలలు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు కూడా ఇంకా వీళ్ళని త్వరగా దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ప్రజలకి అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఈ ప్రాంతంలో ఒక ల్యాండ్ మార్క్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాబోతా ఉంది. చక్కటి డిజైన్ తోటి ఎలివేషన్ కూడా మీరు చూస్తారు త్వరలోనే. ఒక లిఫ్ట్ సౌకర్యంతో పాటు 2 సైడ్స్ అంటే ఇటు సైడ్ నుంచి ఒక స్టెప్స్ అవతల సైడ్ నుంచి కూడా పెట్టేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కంఫర్టబుల్గా పిల్లలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా రోడ్డు క్రాస్ చేయాలంటే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పిన కూడా. నర్సీపట్నంలోని ప్రైవేట్ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లను జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి సోమవారం తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. Dr. Jyoti, Deputy DMHO, Nurseepatnam. Every 2 months की प्रति स्कैन सेंटर्स ని మనం ఇన్స్పెక్ట్ చేసి అక్కడ అన్ని రూల్ ప్రకారం గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్స్ అయితే ఏంటి, స్కానింగ్ ప్రొసీజర్స్ అవన్నీ చేస్తున్నారా లేదా,
ఏమైనా సెక్స్ రిటర్మినేషన్ డిస్క్లోజ్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుందా లేదా అన్నది ఎవ్రీ స్కాన్ సెంటర్ని ఇన్స్పెక్షన్ చేస్తామండి. అలాగే ఈ రోజు కూడా ఇక్కడ స్కాన్స్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. రికార్డ్స్, రిజిస్టర్స్, అలాగే పేషెంట్స్ దగ్గర నుంచి కూడా ఇన్పుట్ తీసుకుంటాము. అలాగే పోస్టర్స్, తర్వాత అవేర్నెస్ ఇస్తున్నామా లేదా, ఈవెన్ పేషెంట్స్ కూడా మనం చెప్పకూడదు, ఇలాగ మీరు అడగకూడదు సెక్స్ డిటర్మినేషన్ గురించి, అలాగే మేము చెప్పకూడదు అలాగే అని చెప్పి డాక్టర్స్ అవేర్నెస్ ఇస్తున్నట్టుగా పోస్టర్స్, బ్యానర్స్, అలాగే బిల్ బుక్ మీద కూడా మనం ప్రింట్ చేసి ఉంచాలన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 28వ వార్డు బానోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 28వ వార్డు బానోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ, ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. దానిలో భాగంగా ప్రతి వార్డులోనూ అభివృద్ధికి దోహదపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కనకరాజు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్లాపల్గొండ గారికి అలాగే వార్డు నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ, పెద్దలు గౌరవీయులు మన ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణబాబు గారు నేరుగా నేను ఆయన దగ్గర నుంచి ఇప్పుడే చెప్పారు, కార్పొరేటర్ గారి ద్వారా 1.30 లక్షల వరకు ఇప్పుడు మనం గ్రామానికి వచ్చాము. ఇంకొక ఊరికి ఏంటంటే ఇంకొక కోటి అని కాదు, నేను అన్నది ఎక్కడైనా గుంట రోడ్ లేకుండా పూర్తి చేయాలి, ట్రైన్లు బ్లాక్ అవ్వకుండా ఎక్కడున్నా దాన్ని పూర్తి చేయాలి, లైటింగ్ ప్రాబ్లం వస్తే టోటల్గా పూర్తి చేయాలి. ఇది జీఎంసీలో ఉన్న బాధ్యత. ఆ బాధ్యతతోటే మేము కంపల్సరీగా చేస్తున్నాం. దీనికి పూర్తి సహకారం వార్డు నాయకులందరూ కూడా సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఈ వార్డే కదా, అన్ని వార్డులు కూడా ఇవాళ తక్కువ టైంలో నేను 150 కోట్ల వరకు నేను మేరైనట్టే ఇప్పుడు డెవలప్ చేసింది 150 కోట్లు చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నది తక్కువ టైం కార్పొరేషన్ కూడా. దీంట్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ ఏరియాలు అన్నట్లే అభివృద్ధి చేసే బాధ్యత మాకు ఉంది. అందరూ సహకరిస్తున్నారు. ఆ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమానికి మన నగర మేయర్ గౌరవనీయులు పీలా శ్రీని గారు మరియు వెలగపూడి రామకృష్ణబాబు గారు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, మరియు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమంపై శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ వార్డులో ఆల్రెడీ సుమారు 1.5 కోటి పైన వర్కులు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఈ రోజు 39 లక్షలతో 2 చోట్ల ఈ సీసీ రోడ్లన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ నెలాఖరు లోపు ఇంకొక 1.5 కోటి వర్కులు శంకుస్థాపన చేయబోతున్నాం. చితాన్ దెబ్బ కానీ, జేఎస్ఎం కాలనీ కానీ, ఈ నెహ్రూ నగర్, కోటగడ్డలో ఇంకా 1 కోటి రూపాయలు సుమారు పైనే 2 కోట్ల దగ్గర వర్కులు ఇంకా శంకుస్థాపన చేయబోతున్నాం. త్వరలో కూడా అన్ని ప్రాంతాలని ఒక సమానంగా అభివృద్ధి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రథమ ధ్యేయం. కాబట్టి ఇక ముందు కూడా ఈ అభివృద్ధి అనేది ఆగదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు ఆయన ఎప్పుడు కూడా ఆయన పాలన జరుగుతూ ఉంటాయి. ఇదే రకంగా ఈ మేయర్ గారి ఆధ్వర్యంలో, మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ వార్డుని అత్యంత అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతామని మీ ద్వారా. 28వ వార్డులో గౌరవ మేయర్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలో దాదాపు 39,49,000 రూపాయలతో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. పార్టీలు ఏదైనా అభివృద్ధికి వచ్చేసరికి మేయర్ గారు ఎప్పుడు కూడా పార్టీలు చూడకుండా వార్డుకి నిధులు కేటాయించడంలో కానీ, జీవీఎంసీలో ఏ నిధులు కార్పొరేటర్ గారికి వచ్చినా కూడా అవన్నీ కూడా
ఎక్కడ అడ్డు చెప్పకుండా చేయడం అనేది చాలా మంచి పరిణామం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. రాజకీయాలు 15 రోజులే చేసుకోవాలి, అభివృద్ధికి వచ్చేసరికి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి అందరితో కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లే విధానాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాం. ఈ వార్డు ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటూ ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకో గౌరవ కార్పొరేటర్ మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిట్ దూకుడుతో కల్తీగాళ్లకు వణుకు మొదలైంది అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యంలో ఎవరు ఉన్నా సరే సిట్ అధికారులు వదిలిపెట్టేదే లేదని అన్నారు. కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది. ఇంత మహాపాపమా, శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహాపాపమో మనందరికీ తెలుసు. కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని, శ్రీవారి సొమ్ముని దోచుకొని, ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు. ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి. క్రైమ్ నంబర్ 470/2024 మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరి ఇదంతా కూడా విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించటం, అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం. కానీ లేటెస్ట్గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపైన తన అనుచరులపైన సంబంధం లేని వ్యవహారాల్లో కూడా ఇరికించి కొంతమంది పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అక్రమాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తే వారు నా అనుచరులు అంటూ నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చట్టపరంగా పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు, ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ. ఎవరో గాలి పోగేసుకొని కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ని, మా స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం. ఎందుకనంటే ఒక కంప్లైంట్లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని,
ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని, అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టుకదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్కి వచ్చిందో ఇమీడియట్ గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా? ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం. మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి. ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి? 2024 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి. ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు, ఆ దర్శి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు, ఇవి ఎవరు సన్నిహితుడండి? ఇతను ఎవరు ఫాలోవరు? ఏ పార్టీ? ఈ శ్రీ గణేష్ చౌదరి. ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టీడీపీ. ఈ టీడీపీ అతన్ని మా ఫాలోవర్ అంటారా? మా ఫాలోవర్ అని చెప్పి